అందరికీ నమస్కారం. ఈరోజు మినపగారెలు చేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్న 2 గ్లాసుల మినపప్పు అలా రుబ్బి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, పల్లీలు ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 4-5 ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఇవి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలోకి తగినంత ఉప్పు, 4 సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ జారీలోకి పల్లీలు, కొబ్బరి తీసుకోవాలి. తగినంత ఉప్పు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద నూనె పోసుకోవాలి. ఈ నూనె ఆగేలోపు మనం కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో చెయ్యి అద్దుతూ గారెలు వేసుకోవాలి. అలా అయితే బాగా వస్తాయి, చెయ్యి కంటుకోకుండా. నూనె ఆగిందా లేదా అని చూసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకొని అలా తిప్పుతూ కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇప్పుడు పల్లి చట్నీకి పోపు రెడీ చేసుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకొక వైపు పక్కకే నూనెలో గారెలు వేసుకున్నాను. ఇది పల్లి చట్నీకి పోసు రెడీ చేసుకుంటున్నాము. కొద్దిగా పసుపు వేసుకొని చట్నీలో పోపు వేద్దాము. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ పల్లి చట్నీ, మినపగారె చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేస్తారో చెప్పండి.